అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చంద్రహారం. ఒక రాత్రి వేళ తలుపు గట్టిగా చప్పుడవటంతో చంద్రం ఉలిక్కి పడుతూ నిద్రలేచాడు. బయట వాన వచ్చే సూచనగా మెరుపులతో పాటు గాలి తీవ్రంగా వీస్తోంది. చంద్రం తలుపు తెరవగానే ఒక ఆవిడ హడావిడిగా లోపలకు వచ్చి, త్వరగా తలుపు మూసేయండి, వాళ్ళిటే వస్తున్నారు అంది. ఆమె ఖరీదైన పట్టుచీర ధరించి ఉంది. మెడ నిండుగా నగలున్నాయి. చంద్రం ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ తలుపు మూసే అంతలో ముగ్గురు మనుషులు ఇంటి ముందుగా పరిగెత్తుతూ ఉండటం అతడి కంటపడింది. ఎవరు మీరు? వాళ్ళు మీ వెంట ఎందుకు పడినట్లు అని అడిగాడు చంద్రం. ఆ సరికి ఇంట్లోకి వచ్చిన ఆవిడ ఆయాసం నుంచి కొంచెం తేరుకొని, వాళ్ళు నా నగల కోసం వెంటపడ్డారు. బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళి మధ్యలో తలనొప్పి రాగా బాడుగ బండిలో ఇంటికి బయలుదేరాను. దారిలో ఇద్దరు బండిని అటకాయించారు. బండివాడు కూడా తోడు దొంగే. అదృష్టం కొద్దీ వాళ్లను తప్పించుకొని రాగలిగాను అన్నది. ఇంతలో పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. చంద్రం ఆమెతో, ఈ వర్షంలో వెళ్ళటం అంత మంచిది కాదు, తెల్లవారి వెళుదురుగాని అని మధ్యగదిలో మంచం మీద ఆమె కోసం పరుపు పరిచి వచ్చాడు. చంద్రానికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత చంద్రానికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కొంచెం నిద్రపట్టి మెలకువ వచ్చేసరికి బారెడు పొద్దెక్కింది. అతడు గది నుంచి బయటకు వచ్చాడు. ఎదురుగా వీధి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. చంద్రానికి గుండె జల్లుమంది. అతడు తలుపు మూసి లోపలి గదిలోకి వెళ్ళి చూశాడు. రాత్రి వచ్చిన ఆవిడ కనపడలేదు. కానీ మంచం పక్కన బల్ల మీద ఆమె తాలూకా చంద్రహారం ఉంది. అతడు నిర్ఘాంతపోయాడు. ఎంత లేదన్నా 4,000 ఖరీదు చేసే చంద్రహారం అది. ఆ క్షణంలో చంద్రానికి పెళ్లినాటి నుంచి భార్య భాగ్యం పెడుతున్న గొడవ గుర్తుకు వచ్చింది. ఆమెకు చంద్రహారం కావాలి. అయితే అతడికి అది చేయించే స్తోమత లేదు. ఈ రాబోయే దీపావళికి చంద్రహారం చేయించాలని పట్టుబట్టింది ఆమె. చంద్రం తన వల్ల కాదంటే కాదన్నాడు. అందుకు ముందు రోజు అతను కచేరీ నుంచి తిరిగి వచ్చేసరికి, నా మాట మీద నీకు ఏ మాత్రమూ లక్ష్యం లేదు, చంద్రహారం చేయించేదాకా మళ్ళీ ఈ గడప తొక్కను అన్న ఉత్తరం వదిలి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. రాత్రి దొంగల వారి నుంచి తప్పించుకు వచ్చిన ఆవిడ చంద్రహారం అక్కడ ఎందుకు వదిలిందో అతడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. హఠాత్తుగా వీధిలో నుంచి భార్య గొంతు వినిపించింది. అతడు అటుకేసి తల తిప్పి చూశాడు. ఏ కారణం వల్లనో భాగ్యం త్వరగా తిరిగి వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రహారం చూస్తే తన కోసం చేయించిందనుకుంటుంది. నిజం చెప్పినా నమ్మదు. హారాన్ని ఏదో విధంగా రాత్రి వచ్చిన ఆవిడకు తిరిగి ఇచ్చివెయ్యాలి. చంద్రం ఇలా అనుకొని హారాన్ని వంటగదిలో ఉన్న బొగ్గుల బస్తాలో వేసి అది బాగా అడుగుకు పోయేలా బస్తాను బాగా కుదిపాడు. ఆ బొగ్గుల బస్తా మాసం గడిచే వరకు ఖాళీ అవ్వదు. ఈ లోపల అది భార్య కంటబడే అవకాశమే ఉండదు. చంద్రం వెళ్ళి తలుపు తెరవగానే భాగ్యం విసుగ్గా లోపలికి వస్తూ, బారెడు పొద్దెక్కినా ఏమిటా నిద్ర? సంక్రాంతికైనా చంద్రహారం చేయించాలి తెలుసా, అందుకే వచ్చాను అన్నది. పుట్టింట వదినతో పోట్లాడి వచ్చిన సంగతి ఆమె భర్తకు చెప్పదలచలేదు. చంద్రం భోజనం చేసి కచేరీకి వెళ్ళిపోయాడు. వంటగది శుభ్రం చేస్తున్న భాగ్యం చిన్న తేలొకటి బొగ్గుల బస్తాలోకి పోవడం చూసింది. వెంటనే ఆమె బస్తాను బోర్లా కుమ్మరించి తేలును కర్రతో కొట్టి చంపేసింది. బొగ్గుల్ని తిరిగి బస్తాకు ఎత్తుతూ ఉండగా ఆమె కళ్ళు జిగేలుమన్నాయి. బొగ్గుల మధ్య తడతడా మెరుస్తున్న చంద్రహారం. ఆమె హారాన్ని పమిట కొంగుతో తుడిచి మెడలో వేసుకొని గొప్పగా మురిసిపోయింది. బొగ్గుల దుకాణంలో ఎలాగో చేరిన చంద్రహారం తాము తెచ్చుకున్న బస్తాలోకి వచ్చింది. ఈ సంగతి భర్తకు చెబితే ఆయన ఇక తనకు చంద్రహారం చేయించడు.
దాన్ని సంక్రాంతి వరకు భర్త కంటపడకుండా దాచాలి. ఆయన చంద్రహారం చేయించాక ఈ హారాన్ని కరిగించి గాజులు చేయించుకోవచ్చు. అంతకాలం పాటు హారాన్ని భర్త కంటపడకుండా దాయటం ఎలానా అని కొంచెం సేపు ఆలోచించి భాగ్యం దాన్ని ఒక డబ్బాలో పెట్టి దానిమీద పుట్టింటి నుంచి తెచ్చుకున్న సున్ని ఉండలు వేసింది. తరువాత దాన్ని తీసుకుపోయి తనకు తోడుగా వచ్చి ఆ రోజే తిరిగిపోతున్న తన పుట్టింటి ఊరివాడికిచ్చి భద్రంగా తన తల్లికి చేర్చమంది. అతను ఆ సాయంత్రానికల్లా ఆ ఊరు చేరి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సమయానికి భాగ్యం తల్లి ఇంటలేదు. వాడు డబ్బాను భాగ్యం వదినకు ఇచ్చాడు. ఆమె డబ్బా మూత తీసి సున్ని ఉండలు చూసి ఆడపడుచు వాటిని తిప్పి ఎందుకు పంపిందా అనుకుంటూ వాటిని పక్కకు జరిపింది. తళుక్కుమంటూ చంద్రహారం మెరిసింది. ఈ పిల్ల దేవాంతకురాలే, అత్తగారింటి నుంచి అన్నీ అమ్మగారింటికి చేరవేస్తున్నది, తగిన శాస్తి చెయ్యాలి అనుకుంటూ వదినే హారం తీసుకొని సున్ని ఉండల డబ్బా అత్తగారి గదిలో పెట్టేసింది. తరువాత భర్త నరహరి ఇంటికి రాగానే చంద్రహారం అతడికిచ్చి పనికి మాలిన ప్రశ్నలడక్కు, పట్నం వెళ్ళి దీన్ని కరిగించి మరొక కొత్త నగ చేయించుకురా అన్నది. నరహరికి భార్య మాటంటే సుగ్రీవాజ్ఞ. అతడు తెల్లవారుతూనే పట్నం చేరి ఒక పెద్ద నగల దుకాణానికి వెళ్ళి చంద్రహారాన్ని కరిగించి మరొక రకం హారం తయారు చేసి ఇమ్మన్నాడు. దుకాణం వాడు నరహరి ముందు ఇతర నమూనాల హారాలు ఉంచాడు. నరహరి వాటిని చూస్తున్నంతలో రక్షకభటులు ఇద్దరూ వచ్చి నరహరిని పట్టుకున్నారు. దుకాణం అతనే తన మనిషి ద్వారా వాళ్లకు కబురు చేశాడు. దొంగిలించిన హారాన్ని కరిగించాలని చూస్తున్నావా? ముందు కచేరీకి, తరువాత ఖైదులోకి, పద అన్నారు రక్షకభటులు నరహరిని రెక్కపట్టుకొని. నరహరి గుడ్లు తేలవేసి, ఇది నేను దొంగిలించింది కాదు, నా భార్య ఇచ్చింది అన్నాడు. రక్షకభటులు అప్పటికప్పుడు అతన్ని తీసుకొని వాళ్ల ఊరు వెళ్ళారు. నరహరి భార్య వాళ్లను చూస్తూనే కెవ్వుమని ఆ హారాన్ని పట్నం నుంచి మా ఆడపడుచు పంపింది అన్నది. రక్షకభటులు ఆవిణ్ణి కూడా వెంటబెట్టుకుని భాగ్యం ఇంటికి వెళ్ళారు. ఆమె వణికిపోతూ అది నాకు బొగ్గుల బస్తాలో దొరికింది అని చెప్పింది. రక్షకభటులు బొగ్గుల దుకాణం వాడి దగ్గరకు బయలుదేరుతుండగా చంద్రం వాళ్లకు జరిగింది చెప్పి, ఇది దొంగ సొమ్ము కాదు, ఆ సంపన్నురాలే మా ఇంట మరచిపోయింది అన్నాడు. ఇదంతా పెద్ద గందరగోళంగా తోచి రక్షకభటులు ఏమి చెయ్యడమా అని ఆలోచిస్తుండగా ఇంటి ముందు గుర్రబండి ఆగింది. అందులో నుంచి చంద్రహారం యజమానురాలు దిగి వాళ్ల దగ్గరకు వచ్చి రక్షకభటులతో, చంద్రహారం ఎవ్వరూ దొంగిలించలేదు, వీళ్ల ఇంట్లో మరిచిపోయాను, ఇక మీరు వెళ్ళవచ్చు అంది. వాళ్ళు వెళ్ళిపోగానే చంద్రం ఆమెను అసలు హారాన్ని మా ఇంట్లో ఎందుకు వదిలి వెళ్ళారు అని అడిగాడు. ఆ రాత్రి నేను పడుకున్న మంచం పక్కన బల్ల మీద మీ భార్య పుట్టింటికి పోతూ రాసిన ఉత్తరం చూశాను. నా భర్త కోటీశ్వరుడు, ఇలాంటి హారాలు మాకొక లెక్కలోవి కాదు అంటూ చంద్రహారం ఆవిడ భాగ్యం కేసి తల తిప్పి, కొన శక్తి లేని భర్తను నగలు తెమ్మని వేధించటం ఏ ఇల్లాలైనా చెయ్యదగిన పనేనా? భర్త మంచితనం, ఆదరణ అన్నింటికంటే ముఖ్యం. ఇక రక్షకభటుల భయం లేదు. నేను బహుమతిగా ఇస్తున్నాను, ఈ హారం తీసుకో అని చంద్రహారాన్ని భాగ్యానికి ఇవ్వబోయింది. భాగ్యం సిగ్గుతో తలదించుకొని, మీరు 1-2 చక్కని నీతివాక్యాలతో నా కళ్ళు తెరిపించారు. ఆడంబరాల కోసం ఇన్నాళ్ళు భర్తను బాధపెట్టాను. నన్ను ఎంతో ప్రేమాదరాలతో చూసుకునే నా భర్తే నాకు వెలలేని చంద్రహారం అంటూ హారాన్ని తీసుకోవడానికి నిరాకరించింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.